నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గారికి ఇంకా ఏపీ మాజీ ఏఏజీ పొన్నవోలు గారికి హైకోర్టు నుంచి అయితే నోటీసులు జారీ చేశారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ గురించి అయితే నోటీసులు అయితే జారీ అయ్యాయి. దీంతో మరి వాళ్ళిద్దరి అరెస్ట్ తప్పదా, మరి ఏం జరగబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అయితే ఇప్పుడు హైకోర్టు అయితే పొన్నవల్ గారికి ఉన్న ఇంకా సంజయ్ గారికి అయితే నోటీసులు అయితే జారీ చేసింది. దీంతో మరి వాళ్ళిద్దరు అరెస్ట్ ఖాయమే అంటారా? అంటే యాక్చువల్గా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, తర్వాత అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంచెం అతిక్రమించి ప్రవర్తించారనేది ఆ రోజున ఉన్న ఒక విమర్శ అయితే ఉంది. అది వాస్తవం కూడా. దీని మీద అనేక మంది కేసులు కూడా వేశారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పరిధిని అతిక్రమించి పనిచేశారు, వాళ్ళ విధి నిర్వహణలో ఉల్లంఘన కూడా జరిగింది అని. అయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక నియామకం ద్వారా వచ్చిన వ్యక్తే కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కొన్ని కేసుల్లో సహకరించినందువల్ల ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఆయన సుధాకర్ రెడ్డి గారు ఒక మాట కూడా చెప్పాడు, నేను నిజానికి ఇట్లాంటి జీవితంలో ఈ పదవిలోకి వస్తానని ఎప్పుడు ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇచ్చాడు కాబట్టి నేను జీవితాంతం వ్యక్తిగతంగా ఆయనకు రుణపడి ఉంటాను, నేను ఆయనకి విశ్వాసపాత్రుడిగా పనిచేస్తానని చెప్పాడు. అంతేగాని ప్రభుత్వానికి, తన ఉద్యోగానికి విశ్వాసపాత్రుడిగా ఉంటానని చెప్పట్లేదు, వ్యక్తికి విశ్వాసపాత్రుడిగా ఉంటానని చెప్పాడు. అది ఆయనకున్న అర్హతలు ఏంటనేది మనకు తెలియదు. బహుశా ఆయన అర్హతకు మించి ఇచ్చారేమో అని అనుకోవాల్సి వస్తుంది. అయితే గతంలో ఈయన ఒక హైకోర్టు కేసు విచారణ సందర్భంలో కూడా ఒక గౌరవ జడ్జితో అనుచితంగా ప్రవర్తించినందువల్ల ఆ జడ్జి గారు ఆ కేసు జడ్జిమెంట్ ఇస్తూ ఈయన ప్రవర్తన గురించి కూడా జడ్జిమెంట్లో ఉటంకించారనేది ఒక మనకి ఆ అడ్వకేట్ వర్గాల ద్వారా తెలిసిన విషయం. ఆయన రాశాడంట జడ్జిమెంట్లో. అలా రాయటం అనేది ఒక రకంగా అవమానకరమైన విషయం. జనరల్గా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఏదైనా అతిక్రమిస్తే ఏమయ్యా నువ్వు డీవియేట్ అవుతున్నావు, అతిక్రమించి మాట్లాడుతున్నావు, లేకపోతే కొంచెం నువ్వు బెంచ్కి బార్కి అంటే గౌరవ కోర్టులో మాట్లాడాల్సిన తీరుగా నువ్వు వ్యవహరించలేదా అనొచ్చు. కానీ ఆయన దాన్ని జడ్జిమెంట్లో కూడా ప్రస్తావించారంటే ఆయన ఎంత అనుచిత ప్రవర్తన చేస్తుంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సందర్భంలో వీళ్ళు ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు సహజంగా అది మీడియాలో వస్తుంది. కానీ ఆయన ఈ కేసులో తగిన ఆధారాలు లేకుండా ఈ కేసు పెట్టాము, ఈ కేసు నిలబడదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రతిష్టను దెబ్బతీయటంగానే పెట్టుకున్నారు. కాబట్టి మ్యాక్సిమం ప్రతిష్టని దెబ్బతీయటానికి ఉపయోగించుకోవాలి తప్ప ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడుతుందని కానీ పడే అవకాశం ఉందని కానీ వాళ్ళు అనుకోలేదు, అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు దీనిలో ప్రోగ్రెస్ చూపించారు. ఆయన అరెస్టు కాగానే వెంటనే అమరావతిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్సు, పక్క రాష్ట్రమైన రాజధాని హైదరాబాద్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్సు, దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్సు. అసలు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. సిఐడి చీఫ్కి కూడా కేసు ఛార్జ్ షీట్ పెట్టామా, ఫైల్ చేసామా అనేది అంతటి వరకే. అది కేసు ఆ మీడియా వాళ్ళు అక్కడ కవర్ చేస్తారు. ఎట్ ద మోస్ట్ ఏదైనా అమరావతిలో చెప్తే చెప్పొచ్చు, ఆ రాజధానిలో. పక్క రాష్ట్రానికి తర్వాత మరి తమిళనాడు ఎందుకు వెళ్ళలేదు, బెంగళూరు ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ కూడా పొరుగు రాష్ట్రాలు కదా. ఆంధ్రప్రదేశ్కి అనంతపూర్ దగ్గర అది పొరుగు రాష్ట్రం, చిత్తూరు పక్కన తమిళనాడు ఉంది, కృష్ణా జిల్లా పక్కన నల్గొండ జిల్లా ఇది ఉంది, ఎన్టీఆర్ జిల్లా పక్కన. అట్లా ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలు ఎందుకు వెళ్ళలేదు? అంతకుముందు ఆయన ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఆయనకి ప్రతిష్ట ఉంది కాబట్టి ఇక్కడ ఆయన పార్టీ కూడా ఉనికి ఉంది అనే ఉద్దేశం మీద అప్రతిష్ట పాలు చేయాలనే తొందరపాటుతో వీళ్ళు వెళ్ళి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా అనుచితంగా ఉందనేది చాలామంది ఆ రోజు కూడా మాట్లాడారు. అది ఆ రోజు ప్రభుత్వం పెట్టిన ఆదేశాలు, వీళ్ళకి ఇచ్చిన అనుమతి ప్రకారం వీళ్ళు చేశారు, వాళ్ళ ఆదేశాల ప్రకారం. ఇది కోర్టులో సవాల్ చేశారు. అసలు ఆయన కూడా బెయిల్ కోసం పెట్టినప్పుడు కొన్ని సాంకేతిక అంశాలతో 52 రోజులు బెయిల్ డిలే అయిందే తప్ప కేసులో బలం ఉండి కాదు.
కేసులో నిజంగా బలం ఉండి అసలు కేసు మీద డీటెయిల్స్ మీద మీ దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమన్నాయి, ఇప్పుడు ఈయనకి బెయిల్ అడుగుతున్నాడు ఇవ్వాలా వద్దా అని సిబిఐని అడుగుతారు, సిఐడిని అడిగినప్పుడు ఇదే సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయనే వాదించాడు. సిఐడి ప్రభుత్వం తరపున వాదించినప్పుడు ఏమి స్పష్టమైన ఆధారాలు ఆయన చూపించలేకపోయాడు. మీరు ఏదేదో చెప్తున్నారు, నేను అడిగింది స్ట్రైట్గా ఆధారాల గురించి అని అక్కడ ఏసీబీ కోర్టు గౌరవ జడ్జి గారు కూడా విజయవాడలో అడిగారు. అక్కడ కూడా ఏమి సరైన చెప్పలేని సందర్భంలో కూడా ఆమె అంది, మీరు అన్నెసరీ విషయాలు చెప్తున్నారు తప్ప మేము అడిగిన వాటికి చెప్పట్లేదని. సరే, సాంకేతిక అంశాల మూలన ఆ గౌరవ జడ్జి గారు ఇవ్వలేకపోయినా హైకోర్టులో 52 రోజులు అయ్యేటప్పటికి ఈ కేసు మెరిట్స్ మీద, ఇందులో ఉన్న అంశాల మీద దృష్టి పెట్టినప్పుడు జడ్జి గారు అడిగారు, మరి మీరు పెట్టిన అంశాల్లో ఏది కూడా ఒక బేసిక్ అంటే ప్రైమా ఫేసి అంటారు, ప్రాథమిక సాక్ష్యాధారాలు నాకు కనపట్టలేదు, ఇంకేమైనా మీ దగ్గర ఉంటే ఇవ్వండి అంటే మా దగ్గర కూడా ఏం ఇవ్వండి, మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి మీకు సమర్పిస్తామని చెప్పారు. మళ్ళీ కూడా మమ్మల్ని ఆయన్ని మా కస్టడీకి ఇవ్వమని అడిగారు. ఇప్పటికే మీకు 2 సార్లు కస్టడీకి ఇచ్చాము, మాట్లాడారు, ఇంట్రాగేట్ చేశారు, ఇంకా ఇవ్వలేనప్పుడు ఇవ్వటం కుదరదని చెప్పి వాళ్ళు బెయిల్ ఇచ్చేశారు. మాకు ఆ సంగతి తెలుసు. ఆ తర్వాత ఆ కేసు మీద వీళ్ళు ఫర్దర్గా కూడా ఏమి మాట్లాడలేదు. ఇంతలోకి ఎన్నికలు వచ్చినాయి, ప్రజా తీర్పు వచ్చేసింది. సరే, ప్రజా తీర్పు వస్తే కేసులు వెళ్ళిపోవాలని మనం చెప్పం. ఖచ్చితంగా ఎవరు ఏ నేరం చేసినా దానికి మూల్యం అయితే చెల్లించాలి. కానీ వాళ్ళు ఆ తర్వాత కూడా వాళ్ళ టైంలో ఇంకా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవి కూడా యాడ్ చేయలేకపోయారు ఆ ఛార్జ్ షీట్కి. కాబట్టి ఇవాళ వీళ్ళు అతిక్రమించి ప్రవర్తించారు, సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, వీళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా బహుశా కోర్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీళ్ళు కొంచెం అనుచితంగా వ్యవహరించారు, ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టు పట్ల అనుసరించాల్సిన నియమ నిబంధనలు కూడా పాటించలేదు. అదేంటంటే ఇమ్యూనిటీ అనేది ఉంటుంది ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్కి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి మీద ఎవరన్నా కేసు ఫైల్ చేయాలంటే వాళ్ళని ఎవరైతే నియమించారో, ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్, అలాగే ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. ఒకవేళ ప్రధానమంత్రిగా పదవి దిగిపోగానే రాజకీయ కక్షతో అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి, అలాగే ముఖ్యమంత్రుల మీద కూడా ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఒక సవరణ చేసి 17A అనుకుంటా, ఆ సవరణ ద్వారా ముఖ్యమంత్రులు కానీ రాజ్యాంగ పదవుల్లో ఉండి ఆ పదవులు దిగిపోయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే సందర్భాల్లో ఎవరైతే నియమించారో రాజ్యాంగ వ్యవస్థల ద్వారా వాళ్ళ అనుమతి ఉండాలి అని చెప్పారు. ఒక నియమం పెట్టారు, ఒక షరతు పెట్టారు. ఎందుకంటే దానిలో ఉన్న మంచి చెడుని వాళ్ళు ఆలోచించి ఇస్తారు. ఇది రాజకీయ కక్షతోనే చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అనుమతి ఇవ్వరు. ఇలా గనక అరెస్ట్ చేస్తే ఎవరో ముఖ్యమంత్రిగా పనిచేయలేరు. కాదు, ఇందులో సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆయన అవినీతికి అక్రమాలకి పాల్పడ్డాడు, బంధుప్రీతికి పాల్పడ్డాడు అన్నప్పుడు అనుమతిస్తారు. కానీ అటువంటి కొన్ని నియమ నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించారు. ఆ సందర్భంలో వీళ్ళని అడిగారు, మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు, ఎందుకు కేసు ఫైల్ చేయకూడదని. బహుశా నేను అనుకోవటం హైకోర్టు వారు అడుగుంటారు. దాని మీద వీళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వీళ్ళు కనుక మంచి సమాధానం అంటే ఒక సమంజసమైన సమాధానం ఇస్తే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయొచ్చేమో, అందులో రీజన్ ఉంటే. లేదు, వీళ్ళు చేసింది అక్రమం, సరైన సమాధానం ఇవ్వలేదు అంటే గౌరవ హైకోర్టు పోలీసుల్ని వీళ్ళ మీద కేసు బుక్ చేయమని కూడా ఆదేశించవచ్చు. ఆ సందర్భాల్లో అరెస్టుకు కూడా వెళ్ళచ్చు.